बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्ति परन्तप बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्ति परन्तप न त्वं वेत्ति బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, అవెన్నో గడిచిపోయాయి. వ్యతీతాన్ని తాన్యహం వేద సర్వాణి, నా వాటన్నిటినీ నేను తెలుసుకునే ఉన్నాను. నత్వం వేత్తి పరంతప, నీకు తెలియదు. అనేక జన్మ పరంపరలో ఉన్నామని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ధ్యాన యోగం చేసినప్పుడే తెలుస్తుంది. దివ్య చక్షు వికసించుకున్నప్పుడు తెలుస్తుంది. మన గత జన్మలని చూసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ గత జన్మలను చూసుకున్నప్పుడే ఈ వర్తమానపు జన్మ మనకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. ఎన్నో జన్మలు చూసుకున్నప్పుడు ధ్యాన యోగం ద్వారా ఓహో నేను దేహం కాదు దేహి అని అర్థమవుతుంది. భగవద్గీత పుస్తకము కంఠోపాఠం చేస్తే ఆత్మ అర్థం కాదు. సంగీత పుస్తకం చదివితే సంగీతం రాదు. సంగీతం అభ్యాసం చేస్తేనే సంగీతం వస్తుంది. ధ్యానం అభ్యాసం చేస్తేనే ఆత్మ తెలుస్తుంది. కనుక అర్జున, యోగివిక, ధ్యాన యోగివిక. భగవద్గీత చదివి ధ్యానం చేయకపోతే లాభం లేదు. భగవద్గీత యొక్క అర్థమే ధ్యానం చేయడం. బుద్ధుడు ఇంట్లో విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు. కృష్ణుడి విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు. ఆ విగ్రహం చూస్తే మనకేమీ రాదు. మన మనసును నిగ్రహం చేసుకోవాలి. అంటే దాని పేరే ధ్యాన యోగం.